కలిసిమెలిసి ఉండడానికి 1989లో సింగపూర్ తీసుకొని వచ్చిన మరో గొప్ప పథకమే ఎథ్నిక్ ఇంటిగ్రేషన్ పాలసీ EIP. మనము ప్రతి ఊర్లోనూ మన దగ్గర చూస్తూ ఉంటాము, ఇది ముస్లిమ్స్ ఉండే ఏరియా, ఇది క్రిస్టియన్స్ ఎక్కువగా ఉండే ఏరియా, ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు, ఇక్కడ వైశ్యాస్ ఎక్కువగా ఉంటారు అని చెప్పి కులాల వారీగా మతాల వారీగా రకరకాల కాలనీస్ ఏర్పడుతూ ఉంటాయి. ఒకే గ్రామంలోనే వీధుల వారీగా రకరకాల మతాలు కులాలకు చెందిన వాళ్ళు విడివిడిగా ఎవరికి వాళ్ళు గుంపులుగా జీవిస్తూ ఉంటారు. అలాగే ఇండ్లు అన్నీ ఉంటాయి. సో అలాగే దళిత్స్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. దళిత్స్ ఎప్పుడు ఏ ఊరిలోకైనా సరే మన దేశంలో చూస్తే ఊరు బయటనే ఉంటారు. SC కాలనీలుగా మాలపల్లి మాదిగపల్లి అని చెప్పి పిలుస్తూ వాళ్ళని బయటికి నెట్టేసే విధంగా మన దేశంలో కులాల ఆధారంగా మనుషుల విభజన అనేది ఉంది. అలాగే బ్రాహ్మణ అగ్రహారాలు కూడా ఎలా విడిగా ఉంటాయో మనం చూస్తూ ఉంటాము. ఇట్లాంటి పరిస్థితి వల్ల ఒకరినొకరు ఎప్పటికీ